హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. నిన్నైతే అప్లోడ్ చేసేది ఉండే కానీ అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే సండే రోజు చాలా బిజీ ఉన్నా అనమాట నేనైతే. ఇంకా అందులో మళ్ళీ సండే రోజు కూడా షూట్ చేశాను బ్లాగ్ అయితే. ఇంకా చాలా బిజీ ఉండే మొత్తానికైతే. ఎందుకు అనేసి అయితే నేను బ్లాగ్లో చెప్తుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్లో అయితే చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొని వచ్చేసానండి. నేను ఇంట్లో పనులు అయితే అన్నీ ఆల్మోస్ట్ చేసేసుకున్నాను. ఇంకా చేసేసి ఇంకా ఏమంటారు రెడీ అయ్యి తీసుకొని వచ్చానమాట. సో పిల్లలకి ఏంటి సివిల్ డ్రెస్ ఉంది అని అనుకుంటున్నారా? వాళ్ళకు స్కూల్లో సెలబ్రేషన్ జరిగిందండి, బోనాల సెలబ్రేషన్స్ జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయినాయి కదా. సో ఇంకా మా సైడ్ కూడా బోనాలు అనమాట. అందుకనే కొంచెం సండే రోజు చాలా బిజీ ఉండే అనమాట నేనైతే. అయితే పాటలు పెట్టారు, అంటే సాటర్డే రోజే స్టార్ట్ చేశారనమాట. మామూలుగా మైక్ సెట్ పెట్టి పెడతారు కదండి. ఇంకా పాటలు ఫుల్ అంటే పెద్దగా వస్తుంది కదా సౌండ్ అయితే. ఇంకా పాటల సౌండ్కి మా వాడు డ్యాన్స్ ఆడుతూనే ఉన్నాడు అనమాట. వాడిని అయితే ఆపలేమన్నట్టు. మనకి ముందే పాటలు, ఈ పోతరాజు పాటలు, మన బోనాల పాటలు ఉంటాయి కదా, వాటి మీద బాగా ఇష్టం అనమాట. ఇంకా అవి పాటలు పెట్టేసరికి ఆడుతూనే ఉన్నాడు. సో వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ జరిగిందనమాట, బోనాల సెలబ్రేషను. సో దానికోసం అనేసి ముందు రోజే టీచర్ వాళ్ళు చెప్పారు, ఇట్లా సివిల్ డ్రెస్ వేసి పంపించండి పిల్లలకి అనేసి. సో వేసానండి, కొత్త బట్టలు వేసే పంపించాను. రాగానే ఇంకా షాప్కి వెళ్ళి చూసారు కదా, మ్యాగీ ప్యాకెట్లు, ఒక పాల ప్యాకెట్, పిల్లలకేమో చాక్లెట్లు ఇప్పించానమాట. మ్యాగీ అయితే మా వాడు రోజు అడుగుతున్నాడు, మా చింకు, మమ్మీ చెయ్యి మ్యాగీ చెయ్యి, మమ్మీ మ్యాగీ చెయ్యి అంటున్నానమాట డైలీ. ఇంకా మా పాపకు కూడా చాలా ఇష్టము. ఇంకా సరే అనేసి తీసుకొచ్చానండి. చేద్దామనేసి వాళ్ళు షాప్కి వెళ్తే ఊరుకుంటారా, చాక్లెట్లు కావాలా మమ్మీ, అది కావాలా మమ్మీ, ఇది కావాలని అడుగుతూ ఉంటారు అనమాట. తెలుసు కదండి పిల్లలు ఎట్లా చేస్తారో. అస్సలు కొనిచ్చేదాకా కూడా ఆగరనమాట, సతాయిస్తుంటారు బాగా అనేసి. వాళ్ళు మంచి చాక్లెట్లు అడిగారు. వాళ్ళిద్దరికీ చెరొక్కటి ఇప్పించానమాట. అవే తింటున్నారు. రాగానే కాలు చేతులు ముఖం కడిగాను. బట్టలు మారుస్తా అంటే వద్దన్నారు అనమాట. మా పిల్లలు అయితే ఉండని మమ్మీ, మాకు ఇవే బాగున్నాయి అనేసి అన్నారన్నట్టు. సరేలే ఉండంతి అనేసి వాళ్ళ డ్రెస్సులు అలానే ఉంచాను. చాక్లెట్లు తింటూ మా వాళ్ళు అయితే బయట ఉన్నారు అన్నట్టు. నేనైతే ఇక్కడ మ్యాగీ చేస్తున్నాను. బాసన్లు అయితే ఉంటే సదిరేసాను. మళ్ళీ పిల్లలు మన లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ అన్నీ తీసి అవి ఉంటాయి కదండి, మన ఏమంటారు బ్యాగ్స్ ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్స్. అవైతే నీట్గా దులిపి పక్కకైతే ఇంకా పెట్టేసిన అనమాట. సో మ్యాగీ అయితే అయ్యిందండి. నేను చాయ్ కూడా పెట్టేసుకున్నాను. పిల్లల్ని పిలుచుకొద్దామని, అంటే అప్పటికి వాళ్ళని చూసుకుంటేనే నేను పనులు చేసుకుంటున్నాను అనమాట. చూపిస్తున్నా అనమాట మీకు, చూడండి వాడు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. మా బాబనేమో సైలెంట్గా నిలబడ్డది. మా వాడు చాలా ఇష్టం అన్నట్టు, చెప్పాను కదా వానికి పాటలు, బోనాల పాటలు ఇలాంటివి చాలా ఇష్టం అన్నట్టు. బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. రారా నేను చెట్టుకి గుండులు పెడతా రారా అంటే, వద్దు నాకు ఇట్లనే కావాలి, నాకు ఇట్లనే ఉంది, నేను డ్యాన్స్ ఆడతా అనుకుంటా ఎట్లా చేస్తుంది చూడండి. రాగానే స్కూల్ నుంచి రాగానే డ్యాన్స్ స్టార్ట్ చేసిన. చాక్లెట్ తిన్నారు ఇద్దరు. చూడండి ఎట్లా చేసిండు, వద్దురా జంప్ ఏకరా అంటే కూడా అట్లనే చేస్తున్నాను అనమాట. అట్లా చేస్తూ ఉంటారండి. పిల్లలు అయితే అస్సలు కాళ్ళు నిలకడ ఉండదు వాళ్ళకైతే. అసలు జరసేపు కూడా కూసోమన్నా కూసరు, నిలబడమన్నా నిలబడరనమాట. అట్లా ఉంటుంది. మా పాపనైతే ఒకటే తిరుగుడు. మా అత్త వాళ్ళ ఇంటికి పోతుంటే, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా ఇంటికి ఇట్లనే తిరుగుతుంటుంది అనమాట. ఆమె వాకింగ్ చేస్తూ ఉంటుంది. మా బాబు కూడా అంతే. వాళ్ళని చూసుకుంటూ ఉంటాను నేనైతే. వాళ్ళ మీద ఒక కన్ను వేయాలి కదా పిల్లల మీద. సో అదన్నట్టు ఇంకా తీసుకొని వచ్చాను మొత్తానికైతే. తీసుకొని వచ్చి మ్యాగీ అయితే అదే చల్లారబెట్టాను కొద్దిసేపు, అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. రాగానే తీసుకొచ్చి వేసాను వాళ్ళకైతే. వాళ్ళైతే తింటున్నారు, తినేసిరు కూడా ఆల్రెడీ. మా బాబు అయితే తినేసింది. వాళ్ళు తినంగానే నేనైతే బట్టలు అంతకంటే ముందే పిండేశానండి. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాక ముందుకే పిండేశాను. గోడ మీద వేసిన అనమాట. ఎందుకో మళ్ళీ వర్షం పడ్డది. మొన్న అయితే పడలేదని చెప్పాను కదా, సాటర్డే రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే మామూలుగా ముసురులాగా అప్పుడప్పుడు పెట్టింది అనమాట. అంటే మరీ కంటిన్యూస్గా కాకుండా అప్పుడప్పుడు ఉండే లైట్గా వర్షము. అందుకనే ఎందుకులే అనేసి అట్లా మొత్తం అయితే వర్షము అంటే వెలిసినాక ఆరేద్దాంలే అన్నట్టు నేను మళ్ళీ. ఎందుకంటే మొగులు కూడా చాలా అయిందనమాట, మేఘాలు అదే కొండ మొగులు అంటారు కదండి, అట్లా అయింది అన్నట్టు మబ్బులు.
ఇక సరే అనేసి గోడ మీద వేసిన అలా పిల్లలు వచ్చాక మెల్లగా ఆరేసుకుందాంలే బట్టలు అనేసి. ఇక మొత్తం బట్టలు అయితే చాలా ఉండే అండి, 2 days బట్టలు. మీకు ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదా, నేను బట్టలు విండలేదు, తర్వాత అంటే నెక్స్ట్ డే విండుతానండి అని చెప్పాను కదా. సో ఇంకా 2 days అయింది కదా, ఇంకా 2 days బట్టలు అన్నట్టు ఇన్ని గానం దండం మీద ఆరేసానండి. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసాను. ఇక చూడండి మొత్తం ఇక పచ్చి పచ్చిగా అయింది, వర్షం పడ్డది ఆగిపోయింది అనమాట. ఇక నేను బట్టలు ఆరేసేటప్పుడు అయితే వర్షం ఏం లేదు, అంటే లైట్గా వచ్చిపోయింది. ఇక తర్వాత ఇక్కడైతే పిల్లలకి హోంవర్క్ చేయిస్తున్నానండి. ఇక ఆడుకున్నారు వాళ్ళు, బయట అయితే జరసేపు అయితే ఆడుకొని వచ్చిర్రు అనమాట. ఇక సాటర్డే కదా, అందులోనూ నెక్స్ట్ డే సండే, ఇక హాలిడే ఉంటుంది కొంచెం. ఇక ఏమంటారు, ఇక నెక్స్ట్ డే సండే కదా, హాలిడే కదా అన్నట్టు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, నాకైతే అట్లనే ఉంటుంది అనమాట. ఇక పిల్లలకు హోంవర్క్ కొద్దిసేపు చేయించాను. ఇక వాళ్ళు కొద్దిసేపే చేశారు. మమ్మీ రేపు సండే కదా, రేపు చేస్తాం మమ్మీ అది అని అంటే, ఇంకా సరే అనేసి మా పాప అయితే కొద్దిసేపు చేసింది హోంవర్క్. ఈ తర్వాత మా వాడిని ఏమంటే హోంవర్క్ వాడు అస్సలు తినడండి. చెప్పాను కదా, వానికి ఇష్టం ఉంటేనే మంచిగా హోంవర్క్ చేస్తాడు. అయినా మనం ఊరుకోం కదా, ఇక హోంవర్క్ అన్నప్పుడు కంపల్సరీ చేయాల్సిందే కదండి. పిల్లలు అంటే చేయకపోయినా సరే ఇక బలవంతంగా మా వంతునైతే 2-3 దెబ్బలు వేసి చేపిస్తానమాట హోంవర్క్. వాడు ఎప్పుడు ఒక్కొక్కసారి మంచిగా చేస్తాడు, ఇక ఒక్కొక్కసారి చేయడు అన్నట్టు. కానీ ఈ మధ్య అయితే బాగానే చేస్తున్నాడు లేండి హోంవర్క్ అయితే. సో ఇక ఇప్పుడైతే చేయలేదు సాటర్డే రోజు అయితే. సరే ఇక సండే రోజు మెల్లగా చేపిద్దాంలే అన్నట్టు నేను కూడా ఇక ఇంకా ఇక్కడైతే ఆడుకుంటుంటే ఇక ఏమంటారు గోకరకాయ జించుతున్నానండి కర్రీకి. అంటే ఇక సాయంత్రం కావస్తుంది కదా, కూర ఉండాలి కదా ఏదో ఒకటి అనేసి గోకరకాయ ఒకటే ఉండే, అయిపోయినాయి. కూరగాయలు అయితే దగ్గర పడ్డాయి అనమాట, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక క్యాప్సికమ్ ఉంది, మొన్న వేసిన కదా క్యాప్సికము, ఇంకొక 4-5 ఉన్నాయి అనమాట. మా ఆయన కిలో తీసుకొచ్చిండు. ఇక మేము కిలో మాకు సరిపోతుంది కదా, మస్తు అయిపోతుంది అనేసి నేను ఆ రోజు 1/2 kg వండాను అనమాట. ఇంకో 4-5 ఉన్నాయి. సో ఇక గోకరకాయ ఉంది, సరే అనేసి ఇక గోకరకాయ కోడిగుడ్లు చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది. అంటే మీకు ఎప్పుడు నేను షేర్ చేయలే కదా, నేను అప్పుడప్పుడు వండుతూనే ఉంటా. కానీ ఈ మధ్య కాలంలో అయితే వండక చాలా డేస్ అయింది, అంటే నెలలే అయిపోయింది అనుకోండి. మీకు ఎవరికైనా తెలుసా కోడిగుడ్లు గోకరకాయ వండుతారా అనేసి, తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నేను చాలా డేస్ అయిపోయింది కదా అన్నట్టు ఇక చేశానండి. ఎందుకంటే ఇక ఉత్త గోకరకాయ చేస్తే పిల్లలు తినరు. సరే ఇక కోడిగుడ్లు వేసి వండుదాం అనేసి ఇక్కడైతే చేస్తున్నాను, బాగుంటుంది. ఇంకా మామూలుగా ఏం లేదండి, ఉప్పు మన ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్ వేసేయాలి. వేసిన తర్వాత ఆనియన్ మగ్గినాక ఏమంటారు ఇంకా పసుపు వేసేసి అల్లం వెల్లిగడ్డ వేసేసి గోకరకాయ వేయాలన్నమాట. గోకరకాయ మగ్గినాక మంచిగా మగ్గాలన్నమాట గోకరకాయ అయితే. తర్వాత ఎగ్స్ తీసుకొచ్చానమాట షాప్ నుంచి, 3 గుడ్లు కొట్టి పోసానండి. తర్వాత ఇక మంచిగా కలిపొద్దు, అంటే ఏంగానే ఏం కలపలే నేను, కొంచెం అటు ఇటు ఉంటుంది కదా, దాన్ని అటు ఇటు అన్నా అనమాట అంతే. ఇక ఒక 1 minute తర్వాత కొంచెం ఇక గట్టిగా అవుతుంది కదా దగ్గరికి, అప్పుడు ఇక మొత్తం ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. ఇక కలిపేసుకోగానే ఇట్లా పొడి పొడి అవుతుంది. ఇక అందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకుంటే అయిపోతుంది. ఇక నేనైతే అవే వేసానండి. ఇక మన కొత్తిమీర అయితే ఏం వేయలేదు. ఇంకా ధనియాల పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట, అంతే ఇక. సో ఇక అంతే, ఇక మగ్గిపోతుంది. ఏమంటారు వాటర్ అయితే అస్సలు పోయొద్దు, ఇక మంచిగా ఉండదు అనమాట. ఇంకా మంచిగా నూనెనే కొంచెం మంచిగా పోసుకోవాలి, నూనెనే. ఇట్లా అయితే వేసానండి. ఇక పిల్లలకైతే తినిపిద్దామనేసి గిన్నెలో వేసాను. ఇక మా పిల్లలు ఏమంటారు ఎగ్సే తింటారు, కానీ ఇక కాయలు అనుకుంటా తినరండి. ఇంకా తెలుసు కదా, నాకు కూడా తెలుసు తినరు అనేసి, కానీ ఇక తప్పదు కదా, పిల్లలకు అన్నీ అలవాటు చేయాలని నేను చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు అన్నీ ఇక కూరగాయ అన్నీ ఏమంటారు కాయలు కానీ అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి కదా, వాళ్ళేమో అస్సలు తినరు. ఇక లాస్ట్కి మన కూర ఉంటుంది కదా అంటే ఎగ్స్ ఇక అట్లా అది తిన్నారనమాట. గోకరకాయ అంతా పక్కకు పెట్టేసి ఇక నేనే తినిపించిన. ఇంకా తర్వాత ఇక మా హస్బెండ్ అయితే చేప తీసుకొచ్చాడండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం అనమాట. నేను కూడా మొన్న వ్లాగ్లో చెప్పాను కదా, ఇట్లా కింద బండలు చల్లగా ఉన్నాయి అనేసి. ఇక చేప తీసుకొచ్చాడు, పెద్దది మంచిగా ఉంది. ఇంకేదైనా సరే చిన్నది ఇక సరిపోదు కదండి, పిల్లలు కూడా పెద్దగా అవుతారు కదా, ఇక కూర్చోవడానికైనా పిల్లలు ఇట్లా ఆడుకోవడానికైనా మనకు పెద్దగా ఉండాలి కదా చేప అనేసి పెద్దదే తీసుకున్నాం అన్నట్టు. ఇంకా మంచిగా ఉంది, క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుందన్నమాట. రేట్ అయితే ఎంతో చెప్పాడండి, నాకైతే 400 అనుకుంటా, 450 400 అండి, గుర్తులేదు. బాగుంది. ఇక మా పిల్లలు చూడండి ఎట్లా ఆట ఆడుతున్నారో.
ఇక తర్వాత దాన్ని అయితే పక్కకు పెట్టేసినాం, ఇక చేపని అయితే మడత పెట్టి పక్కకు పెట్టేసిన. ఇంకా తర్వాత ఇక మేమైతే తినేసినామండి, పిల్లలకు తినిపించిన, నేను కూడా తిన్నా. ఇక మా హస్బెండ్ అయితే తినేసి వాకింగ్కి వెళ్ళాడనమాట. మేమైతే ఇక్కడ మైదాకి వేసుకుంటున్నామండి కోను. కోన్ అయితే మా అమ్మ మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చి ఉండే అనమాట. ఇంకా అదే ఉండే, ఇక అదైతే పిల్లలకి వేస్తున్నాను. ఇంకా మాకు సండే రోజు బోనాలు జరిగినాయి అనమాట. ఇంకా అందుకనే సాటర్డే రోజు నైట్ ఇక మా పాపకైతే చాలా ఇష్టము ఈ మెహందీ పెట్టుకోవడం అంటే. ఇక వేసాను, ఇక తర్వాత మా బాబుకి కూడా వేసాను అనమాట. ఇక నేనైతే చాలా డేస్ అయిందండి మైదాకి పెట్టుకోక. ఇక సరే పెట్టుకుందాం అనేసి నేను కూడా పెట్టుకున్నాను. అంటే ఇక అంత మా పిల్లలకి వేస్తుంటిని మామూలుగా పండుగలు వస్తే, కానీ నేను వేసుకోకనే చాలా డేస్ అయిపోయింది. అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకైతే. కానీ మ్యారేజ్ కాకముందుకైతే బాగా పెట్టుకునేదానండి. మామూలుగా ఇట్లా ఆకు మైదాకు ఉంటుంది కదా, మన ఏమంటారు గోరింటాకు ఉంటుంది కదా, గోరింటాకు అయితే బాగా పెట్టుకునేదాన్ని. ఈ మామూలుగా కోన్ మైదా కంటే చెట్లది గోరింటాకు తెంపుకొని నూరుకొని మంచిగా పెట్టుకునేదాన్ని అనమాట నేనైతే. సో ఇక ఇప్పుడు ఏం పెట్టుకోలేదు, చాలా డేస్ అయింది. సో ఇక్కడైతే పెడుతున్నాను. ఇంకా నేను కూడా పిల్లలకు పెట్టేసి ఇక పిల్లలు పడుకున్నాక మళ్ళీ మా వాడు మొత్తం రుద్దుకుంటాడు అనేసి వానికి ఏం పెట్టలేదు అన్నట్టు. తర్వాత వాడు పడుకున్నాక వానికి మంచిగా చందమామలాగా పెట్టాను, ఇంకా 2 చేతులకు పెట్టాను అనమాట. ఇక మా పాపకేమో ఆమె తన పడుకున్నాక కాలు కూడా పెట్టేశాను అనమాట. ఇక చూడండి ఇలా పెట్టేశాను. పక్కన ఇక మామూలుగా పెట్టేశాను అనమాట. పక్కన మా వాడు మమ్మీ నాకు పెట్టు, మమ్మీ నాకు పెట్టు, ఫస్ట్ నాకు పెట్టు అనుకుంటే ఇద్దరు కొట్లాట అన్నట్టు. సరే అనేసి మా పాపకి వేసా. ఇక వాడు అస్సలు పెట్టనిస్తలేడండి, సతాయిస్తుండు ఒక పక్కన. అందుకని దబా దబా వేసేసిన అనమాట మా పాపకైతే. ఇలా వేసానమాట, ఇక మామూలుగానే వేసానండి. ఇక తర్వాత ఇక మా బాబు పడుకోగానే చెప్పిన కదా, ఇక మా బాబుకి కూడా వేసానమాట. ఇక వాడు అంతా అప్పటికే పెట్టాను, మొత్తం రుద్దేసుకుంటాను అనమాట చేతులకి. ఇక అమ్మో ఇట్లా అయితే కాదు, వాడు డ్రెస్ అంతా పాడు చేసుకుంటాడు అనేసి ఏదో విధంగా అట్లా సంలాయించి ఇక వాడు అంటే పడుకునే టైం అయింది, ఇంక అప్పటికే చీకటి అయిపోయింది అనమాట. ఇంకా వాడిని పడుకోబెట్టేసి పిల్లల్ని ఇగో మా వానికి పెట్టిన చందమామలాగా ఇంకా 2 చేతులకు పెట్టేశాను. మా పాప కాళ్ళకు కూడా పెట్టిన అనమాట. తర్వాత ఇక నేను కూడా పెట్టేసుకున్నానండి. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.